సో ఇప్పుడే గోవాలో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి మనం బయలుదేరామండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, కెసినో దగ్గరికి వెళ్తున్నాము. సో కెసినో దగ్గర నుంచి ఓల్డ్ చర్చ్ ఒకటి ఉందండి, చాలా సంవత్సరాల నాటిది. సో అది కూడా చూద్దాం మనము. కెసినో ఎలా ఉంటుందో చూద్దాము, ఓల్డ్ చర్చ్ ఎలా ఉందో చూద్దాము, నెక్స్ట్ బీచెస్ ఎన్ని ఉన్నాయో మొత్తం కవర్ చేద్దాం. ఈరోజు గోవా, సౌత్ గోవా, నార్త్ గోవా, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ గోవా, ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ మళ్ళీ చూసేద్దాం, ఎలా ఉందో చూద్దాం. కంటిన్యూ చేస్తూ ఉండండి. చర్చిలోకి వస్తే మాత్రం ఇదేనండి ఎంట్రీ. సో మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఈ పక్క లోపల నుంచి ఉంది, ఆ పక్క నుంచి వెళ్తే మాత్రం కంపల్సరీగా మీరు చూడండి. గోవా అయితే మామూలు రేంజ్లో లేదండి, హైలైట్ అసలు. మనం చాలా పురాతనమైన గుళ్ళు చూసుంటాము, కానీ ఇది మాత్రం చాలా పాత చర్చ్ అండి, చాలా సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో చూపించినట్టుగా చూపిస్తుంటారు. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. చూద్దాం, లోపలికి వెళ్ళేస్తే చూద్దాం. చర్చి లోపలికి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా నేను. నా హెల్దీ మామూలు రేంజ్లో ఉండదు. జానకి కత్తందుకో, జానకి ఇదే ముందుగా వెళ్ళిపోతాడయ్యా, ఎక్కడికైనా సరే ముందు వెళ్ళిపోతాడు. ఏమంత తొందర, మేము వస్తాం కదా, ఎదురు చూడాలి కదా మా కోసం. అయితే వచ్చేసానండి చర్చిలోకి. సో చాలామంది అయితే చాలా రకాలుగా సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. నేనే కదండి, నాలాంటి యూట్యూబర్స్ చాలామందే వచ్చుంటారు ఇక్కడికి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, క్లారిటీగా ఏదైనా సరే మాట్లాడడం కానీ చూపించడం కానీ అయితే చాలా బాగుంటుంది. ఇంత పాతకాలపు చర్చ్ అయితే నేను చూడలేదు. మామూలుగా ఇప్పుడు మనం ఇది డిసెంబర్లో వచ్చాం కాబట్టి, సో క్రిస్మస్ ఉంది, ఈ విధమైన పెయింట్ అయినా కొట్టారు. మామూలుగా అయితే అసలు పెయింట్ కూడా కొట్టుండ్రు. చాలా బాగుందండి నిజంగా. గోవాలో ఓల్డ్ చర్చ్ దగ్గరికి వచ్చేసామండి మనం. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు, బాగా గమనించచ్చు కూడా, చాలా బాగుంది. అసలు మనం అనుకోలేదు ఎప్పుడు కూడా ఇలాంటివి ఇక్కడ కనిపిస్తాయని. అనుకున్నప్పుడు జరిగింది ఒకటైతే అనుకునేది ఒకటి కూడా. ఓకే, ఒకసారి చర్చ్ దగ్గర కూడా వెళ్ళిపోదాం. చాలా బాగుందండి, కానీ అసలు చుట్టూ చూడలేము, కానీ చూస్తే మాత్రం చాలా కష్టమే. చూస్తూ ఉండండి. సో గోవా అంటాం కానీ పాత పద్ధతులు అయితే చాలా బాగున్నాయండి. చీరలు, కట్టుబొట్లు, పంచెలు. సో వీళ్ళందరూ, ఇది డిసెంబర్ కాబట్టి మనకి ఇదేనండి ఓల్డ్ చర్చ్. డిసెంబర్ నెలలో వస్తే మాత్రం చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నారో. ఇప్పుడు మనకి 25వ తేదీ వచ్చేసి క్రిస్మస్ ఉందండి. సో క్రిస్మస్ రోజు మనం వచ్చాం కాబట్టి ఇంక కొంచెం ముందు వస్తే క్రిస్మస్కి మంచి హడావుడి ఉంటుంది. ఇక్కడ మనం చూడలేము అసలు ఈ దారుణాలు, మరి చాలా కష్టంగా ఉంది. చూస్తూనే ఉండండి. సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ కూడా చర్చ్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇంకా పెద్దగానే ఉన్నాయి ఇవన్నీ. చూడండి అసలు. సో ఇవన్నీ ఇక్కడ పట్టింపులు, ప్రతిదీ కూడా గమనిస్తే అయితే చాలా బాగుంటుంది. ఓహో, ఇక్కడ దాకే మనకి ఇచ్చారు ఎంట్రీ. సో ఆ తర్వాత మనకి ఎంట్రీ ఇవ్వలేదు, ఎందుకంటే నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేస్తున్నారు. అది కూడా ఎందుకు పెట్టారో అయితే నేను అడిగితే కింద అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు క్రిస్మస్ టైం కదండి, లోపలంతా వర్క్ జరుగుతుంది, సో డెకరేషన్లు అయితే చాలా చేయాలి కాబట్టి మేము ఆపేస్తున్నాము. ఎవరైనా సరే ఇక్కడ దాకే వచ్చి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అయితే లోపల కుదరదు అని అంటున్నారు. సో చూడండి, క్రిస్మస్ కాబట్టి చర్చ్ అయితే మంచి డెకరేట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాలదండి, చాలా ఏళ్ల క్రితం అయితే దీన్ని కట్టించారు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే మనం ఈ రాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎంత పాతదనేసి. చూడండి,
రెండు దారులు ఉన్నాయి. రెండు దారులు వచ్చేసి మనకు నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేసి ఉన్నారు. ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, చర్చ్ అయితే మాత్రం గోవాకు వచ్చినప్పుడు చాలా పాతదండి. ఈ చర్చ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. సో చర్చికి అయితే వచ్చేసామండి ఫైనల్గా. ప్రతి ఒక్కరూ గమనించవచ్చు, చాలా పాతకాలపు గుళ్ళు చూస్తుంటాము మనం, గోపురాలు అయితే చూస్తుంటాము. ఇదైతే చాలా వందల ఏళ్ల క్రితం నాటిదండి. సో ఇది మనం షూటింగ్స్లోనే చూస్తుంటాం. చాలా ఫారిన్ కంట్రీస్ ఉన్నట్టు ఉంటారు. చూడండి, ఇటుపక్క నో ఎంట్రీ బోర్డు పెట్టున్నారు లోపలికి రాకుండా. సో ఆ పక్క కూడా నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టున్నారు. సో ఇక్కడి నుంచి లోపలికి అయితే అలౌ లేదు. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా వచ్చి మాత్రం చూడండి. సో చర్చ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమే కాకుండా మాతో పాటు చాలామంది ఫారెన్స్ కూడా వస్తుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. చాలామంది అయితే ఈ చర్చ్ మిస్ అవ్వరండి. గోవాకు వస్తే మాత్రం కంపల్సరీగా ఈ చర్చ్ అయితే చూడండి. ఓకే, చాలామంది వచ్చారు. సో చాలా పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంది. సో ఈ చర్చ్ చూడడానికి చాలామంది వస్తారండి. చూడండి, అందరూ ఫారెన్సే. సో ఇదే ట్రాఫిక్లో మనం దాటుకొని అవతలకి వెళ్తే ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాడు కదా, హీరో లెక్క. హీరో, లవ్లీ హీరో. లాస్ట్ డెమో ఒక రౌండ్ వేసేస్తే క్లియర్ అయిపోద్ది. గోవాకు వచ్చి చర్చి చూడకుండా వెళ్ళడం అయితే చాలా పెద్ద తప్పండి.